Hello, hi. Hello, hi. I'm part of Maruti Technologies. నేను డేటా ఇంజనీరింగ్ విత్ జెన్ఏ ఎక్స్పర్ట్ని. సో నేను ఈరోజు ఆటో లోడర్ అనే ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆటో లోడర్ ఎలా వర్క్ అవుతుంది అండ్ మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు సో ఆటో లోడర్ని యూస్ చేస్తుంటాం. ఓకే. సో మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆటో లోడర్ అసలు ఎలా వర్క్ అవుతుంది, సో ఏ సిట్యువేషన్లో ఆటో లోడర్ని యూస్ చేస్తాం రియల్ టైంలో. సో మీ ప్రాజెక్ట్లో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ ప్రాజెక్ట్లో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆటో లోడరు, సో అనే కాన్సెప్ట్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్డ్గా. సో బిఫోర్ మనము ప్రొసీడ్ అయ్యే ముందు, సో ఎగ్జాంపుల్ నేను ఒక శాంపుల్ సినారియోని తీసుకున్నాను. సో ఇదేంటంటే యాక్చువల్గా మీకు ఒక లేక్ కానీ ఒక సీ, ఓకే, సముద్రం కానీ తీసుకుంటే మనకి డ్యామ్స్ ఉంటాయి. ఓకే, సో డ్యామ్ ఎందుకు ఉంటుంది? సో మనము టు స్టోర్ ద వాటర్, రైట్? సో మనం వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ డ్యామ్స్ ఏం చేస్తున్నాం, ఫర్దర్గా వాటర్ని స్టోర్ చేసుకొని మనకి యూస్ఫుల్ వేలో మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం వాటర్ని. లైక్ పవర్ సప్లై కోసం కానీ, లేకపోతే ఫార్మింగ్ ల్యాండ్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ లైక్ థింగ్స్ వీ కెన్ డూ విత్ ద వాటర్, రైట్? సో ఇక్కడ మనం ఏంటంటే, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం వాటర్ని మనం స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటున్నాం ఎస్పెషల్లీ. సో ఇక్కడ డ్యామ్ అనేది ఏంటంటే కంటైనర్. ఓకే, సో ఇక్కడ కంటైనర్ అన్నమాట. సో సీలో వాటర్ వచ్చేసి మన డేటా అన్నమాట. ఓకే, సో మనకి ఇది ఏంటంటే ఈ వాటర్ కంటిన్యూస్గా ఫ్లోట్ అవుతుంటుంది కదా. ఓకే, సో డేటా డేటా కూడా అలాగే. సో ఏదైనా స్ట్రీమింగ్ సిస్టమ్స్ నుంచి డేటా అనేది కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ డేటా ఫ్లో కావడానికి మనకు ఒక ప్లేస్ కావాలి. సో ఆ ప్లేస్ నథింగ్ బట్ యువర్ కంటైనర్, లైక్ ఏడిఎల్ఎస్ జెన్2 కానీ, లేకుంటే ఈవెంట్ హబ్స్ కానీ, వేరియస్ వేరియస్ అదర్ కంటైనర్స్. ఓకే, సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ మనం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఈ వాటర్ని మొత్తం ఈ డ్యామ్లో స్టోర్ చేసుకున్నాము. సిమిలర్ వే డేటాని కూడా మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, కంటైనర్స్లో. సో ఈ స్టోర్ చేసుకున్న డేటాని, సో ఈ డేటాలో ఏంటి, సో డే టు డే ఏవైతే ట్రాన్సాక్షన్స్, సో ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సెన్స్ మీకు డైలీ ఫైల్స్ వస్తుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ మీకు మీ ప్రాజెక్ట్లో ఒక డేకి లైక్ ఎగ్జాంపుల్ 100 ఫైల్స్, 1000 ఫైల్స్ వస్తున్నాయి అనుకోండి. లైక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మీకు ఫైల్స్ రిసీవ్ అవుతాయి. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మీకు ఎగ్జాంపుల్ 2-3 ఫైల్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ జనరేట్ అయ్యి వస్తున్నాయంటే మనం ఏం చేస్తామంటే, సో మనము ఒక స్టేజింగ్ ఏరియాని క్రియేట్ చేసుకొని ఈ ఫైల్స్ అన్నిటిని మనం పుష్ చేస్తాం మన డౌన్ స్ట్రీమ్ సిస్టమ్స్కి. ఓకే, సో ఈ ప్రాసెస్ చేయడం కోసము మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ని, ఓకే, సో ఆటో లోడర్ లేకముందు ఎలా ఉండిందంటే మనం ఒక జాబ్ని షెడ్యూల్ చేసేవాళ్ళం, బ్యాచ్ జాబ్ని. సో ఈ బ్యాచ్ జాబ్ ఏం చేస్తుందంటే, నువ్వు మనం ఒక సర్టైన్ టైం ఇస్తే ఆ టైంలో అది ఏం చేస్తుంది, జాబ్ ట్రిగర్ అయ్యి డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా ఏంటంటే లెగసీ టూల్స్లో ఇలా ఉండిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆటో లోడర్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే మనకి ఒక ట్రిగ్గర్ ఉంటుందన్నమాట. సో ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే ఎవ్రీ టైము ఈ స్టోరేజ్ కంటైనర్లో ఏదైనా న్యూ ఫైల్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ ఆటోమేటికలీ ట్రిగ్గర్. ఓకే, సో లైక్ వీ హ్యావ్ అ డైరెక్టరీ ట్రిగ్గర్ అండ్ వీ హ్యావ్ అ ఈవెంట్ బేస్డ్, ఫైల్ ఈవెంట్ బేస్డ్, టూ మోడ్స్ ఉన్నాయన్నమాట ఆటో లోడర్లో. ఓకే, సో ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటంటే, ఫైల్ ఈవెంట్ అంటే ఏదైనా ఫైల్ వచ్చింది అనుకోండి కంటైనర్లోకి, ఆటోమేటిక్గా మీ కంటైనర్ ఏం చేస్తుంది, డేటాని పుష్ చేస్తుంది అనమాట డౌన్ స్ట్రీమ్ సిస్టమ్కి. ఓకే, సో ఇక్కడ సేమ్ లైక్ సీ వాటర్ అండ్ యువర్ డ్యామ్, సేమ్ వే యువర్ డేటా సోర్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ బిట్ మోర్. ఓకే, సో బేసిక్గా ఆటో లోడర్ ప్రాసెస్లో మనం ఏమంటామంటే టెర్మినాలజీ క్లౌడ్ ఫైల్స్ అంటాం. సో ఇది టెర్మినాలజీ. సో ఆటో లోడర్లో మనం ఎప్పుడైనా సరే ఫైల్స్ లోడ్ చేయడానికి యూస్ చేసే టెర్మినాలజీ క్లౌడ్ ఫైల్
అండ్ స్ట్రీమింగ్ డేటా సోర్సెస్. ఓకే, సో ఈ రెండు టెర్మినాలజీస్ వాడతాము. సో బై డిఫాల్ట్ ఫైల్ స్టోరేజ్ వచ్చేసి క్లౌడ్ ఫైల్ స్టోరేజ్. ఓకే, సో ఇట్ మైట్ బి AWS Gen 2 ఆర్ ఇట్ మైట్ బి Databricks container. ఓకే, ఇట్ మైట్ బి ఎనీ అదర్ ఫైల్ సిస్టమ్ ఆర్ S3 ఆర్ గూగుల్ GCP, ఎనీథింగ్. ఓకే, సో అక్కడి నుంచి మనం డేటాని తీసుకుంటాం అనమాట. ఓకే, సో మనం సో లెట్స్ ట్రై టు డీప్ డైవ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనకి మీరు ఆటో లోడర్లో ఫైల్స్ ఎగ్జాంపుల్ మీకు మీ సోర్స్ కంటైనర్లో 10 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మీరు టార్గెట్ సిస్టమ్కి లోడ్ చేసేటప్పుడు సో ఈ 10 ఫైల్స్ అనేటివి టోటల్గా లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే, మీరు మళ్ళీ నెక్స్ట్ రన్ చేసినప్పుడు డేటా ఎగ్జాంపుల్ మీకు 11 అండ్ 12 ఫైల్స్ అనేటివి యాడ్ అయ్యాయి మీ కంటైనర్లో. సో అప్పుడు ప్రాసెస్ ఏం చేస్తుందంటే సిన్స్ మనకి ఆల్రెడీ ఫైల్ 1 టు ఫైల్ 10 ఆల్రెడీ డేటా లోడ్ అయింది. ఓకే, సో డేటా బ్రిక్స్లో మనకి ఆటో లోడర్లో చెక్ పాయింట్ అనే ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఈ చెక్ పాయింట్ ఏం చేస్తుందంటే సో ఇట్ విల్ లుక్. ఓకే, సో ఏదైనా ఫైల్ ఆల్రెడీ ప్రాసెస్ అయిందా ఈ ఫైల్ నేమ్తో అని చెక్ చేస్తుంది అనమాట. సో చెక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ అయింటే ప్రాసెస్ చేయదన్నమాట. ఓకే, సో ఇట్ విల్ ఇంక్రిమెంటల్లీ రీడ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఇట్ విల్ లోడ్ ఇట్ ఇన్ టు ద సిస్టమ్. ఓకే, సో ఆటో లోడర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ చెక్ పాయింట్. ఓకే, సో చెక్ పాయింట్ అనే ఆప్షన్ అనేది చాలా యూస్ఫుల్. ఓకే, మీకు ఒక బ్యాచ్ జాబ్ రన్ అవుతుంది, ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ జాబ్ 2 hours రన్ అవుతుంది. ఓకే, ఇన్ బిట్వీన్ మీకు ఫెయిల్ అయింది అనుకోండి, లైక్ ఒక 1 hour రన్ అయ్యి జాబ్ అనేది ఫెయిల్ అయింది, సమ్ నెట్వర్క్ ఇష్యూనో లేకపోతే డేటా ఇష్యూనో, ఇట్ మైట్ బి సమ్ అదర్ రీజన్, రైట్? సో అలా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మీరు రీరన్ చేస్తే అదర్ బ్యాచ్ ప్రాసెసింగ్లో అది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. డేటా ప్రాసెసింగ్ అనేది మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అదర్ బ్యాచ్ ప్రాసెసింగ్లో. బట్ మనం ఆటో లోడర్ అనేది వాడుకున్నప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ఆ చెక్ పాయింట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ ప్రాసెస్ని లుక్ చేసి అక్కడి నుంచి డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు 100 రికార్డ్స్ ఉన్నాయి, సో 51 రికార్డ్ దగ్గర డేటా అనేది ఫెయిల్ అయింది. ఓకే, నెక్స్ట్ మీరు రీరన్ చేసినప్పుడు మీ ఆటో లోడర్ ప్రాసెస్ చెక్ పాయింట్స్లో చెక్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే రికార్డ్ ప్రాసెస్ కావాలనో, లైక్ ఎగ్జాంపుల్ 52 రికార్డ్స్ నుంచి డేటా ప్రాసెస్ కావాలి, సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 52 రికార్డ్. ఓకే, సో దాట్ వే యూ కెన్ యూజ్ ద ఆటో లోడర్ ప్రాసెస్ ఇన్ ద చెక్ పాయింట్స్. సో చెక్ పాయింట్స్లో మనము డేటా ప్రాసెసింగ్ అనేది కంటిన్యూ చేస్తాం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అనదర్ థింగ్ వచ్చేసి సో మనకి ఇఫ్ యు సీ దిస్ ఈ డయాగ్రామ్లో సో ఇక్కడ కూడా సేమ్ ఇంక్రిమెంటల్ ఫైల్ లోడింగ్ అనేది ఎలా ఉంటుందో అనాలజీ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది స్టెప్ బై స్టెప్. ఓకే, మీరు ఇది రెఫర్ చేస్తే మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. నేను సేమ్ వే నేను అటాచ్ చేస్తాను ఇది నా వీడియోస్లో. ఓకే, మీరు గో త్రూ అవ్వండి ఇవి. ఓకే, సో సేమ్ వే హౌ ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేశానో సేమ్ వే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటో లోడర్ మనకి ఎలా ఇంజెక్షన్ హౌ ఇట్ విల్ చెక్. ఓకే, సో బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే సో మనకి చెక్ పాయింట్స్ అనేది రాక్ DB అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో చెక్ పాయింట్స్ ఎలా వర్క్ అవుతాయంటే మనకి ఇది ఒక రాక్ DB అనే ఒక DB లాంటి దాంట్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇన్సైడ్ చెక్ పాయింట్స్లో క్రియేట్ అయ్యి సో ఎప్పుడైనా సరే డేటా అనేది ప్రాసెసింగ్ అవుతుంది అంటే ఇంటర్నల్గా చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకొని డేటా అనేది ప్రాసెస్ చేసుకుంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఈ డయాగ్రామ్లో నేను రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఫైల్ 1, 2, 3 ఉంది, గ్రీన్ కలర్ మార్క్ అంటే ఫైల్ ప్రాసెస్ అయినాయి. సో 4, 5 అనేవి అవి ఇంకా ప్రాసెస్ కాలేదు. ఓకే, సో మన ఆటో లోడర్ ఏం చేస్తుంది, ఫైల్ డైరెక్టరీలోకి వెళ్ళేసి చెక్ చేసుకుంటుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే సో ఏవైతే న్యూ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే ప్రాసెస్ అవుతాయి అన్నమాట మీ డెల్టా టేబుల్లోకి. సో ఇక్కడ చూడండి రాక్ DB కీ వాల్యూ స్టోర్ చెక్ పాయింట్ లొకేషన్. ఇలా రాక్ DB అనేది కీ ఫైల్ పాత్ వాల్యూస్ని ఇలా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఫైల్ సైజ్ 200, 1200, మాడిఫైడ్ డేట్, స్టేటస్,
సో ఇది కంప్లీట్ అయింది, ప్రాసెస్డ్. సో ఇవి కూడా ప్రాసెస్డ్, బట్ ఇవి చూడండి, ఇవి పెండింగ్ లో ఉన్నాయి, నాట్ ఎట్ ప్రాసెస్డ్. సో ఇవి ఏంటంటే వన్స్ మీరు ఆటో లోడర్ చేసేటప్పుడు, సో సిన్స్ ఇవి కంప్లీట్ అయినాయి కాబట్టి ఇవి స్కిప్ అయిపోతాయి. ఓకే, అండ్ ఏవైతే న్యూ ఫైల్స్ ఉన్నాయో సో అవి మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి టైము 10:15, 10:20. సో 10:15కి న్యూ ఫైల్ వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు 10 o'clock ఒక ఫైల్ వచ్చింది, 10:05కి, 10:10కి. ఇవన్నీ ప్రాసెస్ అయినాయి. 10:15కి ఫైల్ వచ్చింది, 10:20కి ఫైల్ వచ్చింది. సో ఇవి రెండు స్టిల్ ఇంకా ప్రాసెస్ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది ప్రాసెస్, ఇవి స్కిప్ చేసి ఏవైతే న్యూ ఉన్నాయో ఇవి మాత్రమే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఇంటర్నల్ గా చెక్ పాయింట్స్ అనేది చెక్ చేసుకుంటాయి డేటాని. ఇంటర్నల్ అనాలజీ, దిస్ ఇస్ ద ఇంటర్నల్ అనాలజీ ఆఫ్ డేటా మూమెంట్. ఓకే, అండ్ సిమిలర్ వే మనకి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆటో లోడర్ యూస్ చేసేటప్పుడు నేను ఇందాక పాయింట్ చెప్పాను కదా, సో మనకి సోర్సెస్ ఏంటి, అమెజాన్ S3, Gen2, క్లౌడ్ స్టోరేజ్, లేకపోతే యూనిటీ కేటలాగ్, DBFS. సో ఇవన్నిటివి మనకి ఆటో లోడర్ సోర్సెస్ అన్నమాట. మనం వీటిని కనెక్ట్ చేసుకొని డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఏంటంటే డైరెక్టరీ లిస్టింగ్, ఫైల్లో 2 మోడ్స్ ఉన్నాయి, డైరెక్టరీ లిస్టింగ్ అండ్ ఫైల్ నోటిఫికేషన్. ఓకే, సో డైరెక్టరీ లిస్టింగ్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఒక ఫోల్డర్ ఉంది, సో ఫోల్డర్ని ఏంటి మనం రిప్రజెంట్ చేస్తున్నాం, ఫోల్డర్లో ఉండే ఫైల్స్ని ప్రాసెస్ చేయమని. ఓకే, సో ఇది ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక ఫోల్డర్లో ఉండే కంప్లీట్ ఫైల్స్ని స్కాన్ చేసి ఆటో లోడర్ ప్రాసెస్ ఏవైతే న్యూగా వచ్చాయో అవి మాత్రం ప్రాసెస్ చేస్తాయి, ఏవైతే నాట్ ఆల్రెడీ ప్రాసెస్ ఉన్నాయో అవి ప్రాసెస్ చేయదన్నమాట. సో అలాగే ఫైల్ నోటిఫికేషన్ మోడ్ ఉంది. ఫైల్ నోటిఫికేషన్ మోడ్ అంటే సేమ్ లైక్ ఒక అలర్ట్ లాంటిది అనమాట. సో మీకు ఒక ఫోల్డర్లోకి ఒక ఫైల్ రాగానే ఒక ఈవెంట్ లాగా ట్రిగ్గర్ అవుతుంది. ఎగ్జాంపుల్, సో యూజువల్గా మనకి ఇది రికమెండెడ్ అనమాట, ఫైల్ నోటిఫికేషన్ అనేది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ సినారియో, బట్ మనకేంటంటే ఫైల్ నోటిఫికేషన్ అనేది రికమెండెడ్. సో ఫైల్స్ ఏదైనా వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఆ పర్టికులర్ న్యూ ఫైల్ని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఏ ఫైల్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్లో ఇక్కడ ఏ ఫైల్ అయినా తీసుకోవచ్చు ర్యాండమ్గా, సీక్వెన్స్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ మీరు డేటాని సీక్వెన్షియల్గా లోడ్ చేయాలనుకోండి, అలాంటిది పాసిబుల్ కాదు ఫైల్ నోటిఫికేషన్ మోడ్లో. సో మీరు ఆల్వేస్గా ఏం చేయాలంటే మీరు ఆర్డరింగ్ చేయాలి ఫైల్ని. సో బిఫోర్ వి లోడ్ ఇట్, మైట్ బి యూ కెన్ టేక్ సమ్ యూటిలిటీ ఆర్ యూ కెన్ కాన్ఫిగర్ సమ్ యూటిలిటీ. ఒక యూటిలిటీ లాంటిది కాన్ఫిగర్ చేసుకుంటే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద 2 డిఫరెంట్ మోడ్స్, లైక్ డైరెక్టరీ అండ్ ఫైల్ నోటిఫికేషన్. ఇవి ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ల్యాబ్ ప్రాక్టీస్లో చెప్పేటప్పుడు. ఓకే, I will release one video with the lab practice also soon. And so these are the modes. Okay, and now let's discuss on schema evaluation. There are 2 things. మనకి ఏంటంటే బేసిక్ ఆటో లోడర్లో స్కీమా ఎవాల్యుయేషన్ అండ్ స్కీమా ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో, ఈ రెండు ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ స్కీమా ఎవాల్యుయేషన్ చేయొచ్చు. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే మీరు స్కీమా, టార్గెట్ స్కీమా కానీ సోర్స్ స్కీమా కానీ రెండు మ్యాచ్ ఉండాలి ఎన్ఫోర్స్మెంట్లో. అవి కానీ మ్యాచ్గా లేకపోయాయి అనుకోండి ఫెయిల్ అయిపోతుంది ప్రాసెస్. సో బట్ ఎవాల్యుయేషన్లో ఏంటంటే మీకు, సో ఈవెన్ ఏదైనా న్యూ కాలం యాడ్ అయినా ఇన్ ఫ్యూచర్, ఓకే, సో వాటి కోసము హౌ యూ విల్ హ్యాండిల్, మనం ఎలా హ్యాండిల్ చేస్తాము న్యూ కాలం సినారియోస్ని అనేది ఇక్కడ స్కీమా ఎవాల్యుయేషన్ మోడ్స్ ఇచ్చారు ఆటో లోడర్లో. ఆల్వేస్గా ఏంటి బిజినెస్కి, సో ఇప్పుడు ఒక 1 year తర్వాత ఫైల్ మైట్ చేంజ్, ఫైల్ యూ మైట్ గెట్ సమ్ న్యూ కాలమ్స్. ఓకే, సో బిజినెస్కి ఆల్వేస్లీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండదు. ఓకే, ఆల్వేస్గా ఏంటి చేంజ్ అవుతుంటుంది, ఫైల్ ఫార్మాట్స్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఏంటంటే ఎలా హ్యాండిల్ చేస్తాము, సో ఆటో లోడర్ మనకి బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది, అది స్కీమా ఎవాల్యుయేషన్. స్కీమా ఎవాల్యుయేషన్లో ఏదైనా న్యూ కాలం వచ్చింది అనుకోండి, సో మీరు
ఈ న్యూ కాలమ్ని యాడ్ న్యూ కాలమ్, సో ఇది బై డిఫాల్ట్గా ఉంటుంది సెట్టింగ్. సో ఈ యాడ్ న్యూ కాలమ్ అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక కంట్రీ కాలమ్ కానీ లొకేషన్ కాలమ్ కానీ యాడ్ అయితే మీ ఫైల్కి, సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇది అలౌ చేస్తుంది అనమాట. ఓకే, సో మీ డేటా చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి మనము అప్డేట్ అవుతుంది అనమాట సోర్స్ సిస్టంలో. అండ్ రెస్క్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. సో ఇది రియల్ టైంలో చాలా బెనిఫిట్. ఓకే, సో ఇక్కడ యాడ్ న్యూ కాలంలో ప్రాబ్లం ఏంటంటే, మనం రియల్ టైంలో థింక్ దిస్ వే. ఓకే, సో మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీరు యాడ్ న్యూ కాలం పెట్టారనుకోండి ఎగ్జాంపుల్ మీరు, సో అప్పుడు మీ ప్రాసెస్ ఏంటంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది, కానీ మీకు తెలియదు ఏ కాలం యాడ్ అయింది. మీరు డేటాబేస్లో చెక్ చేసుకోవాలి, మీరు మాన్యువల్గా చెక్ చేస్తే కానీ తెలియదు మీకు. ఓకే, సో ఈ న్యూ కాలం వచ్చిందని, కానీ మీ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అవుతుంటుంది వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఓకే, సో మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో, సో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి అన్ని డిస్కస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తాము కదా. సో సిమిలర్ రెస్క్యూలో ఏంటంటే మనకి బేసిక్గా మనము ఏదైతే న్యూ కాలం యాడ్ అయిందో ఆ న్యూ కాలంని మనం ఒక రెస్క్యూ కాలంలో పెట్టుకుంటున్నాం. సో దట్ ఈ న్యూ కాలం అనేది మన సిస్టమ్కి యాడ్ అయింది ఈ ఫైల్కి అని మనం వాళ్ళకి రిప్రజెంట్ చేసి చెప్పొచ్చు అనమాట బిజినెస్కి. అండ్ ఆల్సో ఈ రెస్క్యూ వలన డౌన్ స్ట్రీమ్ సిస్టమ్ అనేది ఫెయిల్ ఏమీ కాదనమాట. ఓకే, దిస్ సిమిలర్లీ లైక్ ఆడిట్ కాలం లాంటిది. ఓకే, సో వన్స్ రెస్క్యూ కాలంలో యాడ్ అయిన తర్వాత మనము బిజినెస్తో చెక్ చేయొచ్చు. ఓకే, సో న్యూ కాలం వచ్చింది, ఈజ్ ఇట్ రియల్లీ నెసరీ ఆర్ నాట్. ఓకే, ఇఫ్ వాళ్ళు కానీ ఓకే ఇది నెససరీ కాలం అండ్ న్యూ కాలం ఇంట్రడ్యూస్ చేసామని చెప్తే, సో మీరు ఆ పర్టికులర్ సినారియోని బేస్ చేసుకొని మీ లాజిక్ని మీరు ట్వీక్ చేసుకోవాలి. ఓకే, అలా రెస్క్యూ అనేది రియల్ టైంలో నా వ్యూలో రెస్క్యూ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే రియల్ టైంలో మనం డైరెక్ట్గా అలౌ చేయకూడదు. ఓకే, ఎందుకంటే వితౌట్ నోయింగ్, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ లాజిక్ అంతా ప్రీడిఫైన్గా ఉంటుంది, మనం కోడ్ అంతా డిజైన్ చేసి ఉంటాము, బట్ న్యూ కాలం వచ్చి ఉంటుంది. సో ఆ న్యూ కాలంని మనము అలౌ చేయాలి అంటే మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, లోవర్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాతే మనము ఆ కాలంని అలౌ చేయాలి. అది రియల్గా మనకు నెసరీ ఉందా లేదా అని. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్గా. సో అందుకోసము రెస్క్యూ అనేది యూజ్ చేసుకోండి. ఓకే, సో దట్ మనకి అర్థమవుతుంది అనమాట. సో ఫెయిల్ ఆన్ న్యూ కాలం అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏదైనా న్యూ కాలం వస్తే ఫెయిల్ చేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే యువర్ ప్రాసెస్ విల్ బ్రేక్, ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో మనకేంటంటే ప్రాసెస్ ఫెయిల్ కాకుండా కంటిన్యూ అవ్వాలంటే ఈ 2 మోడ్స్ కానీ నన్ అండ్ యాడ్ న్యూ కాలం విత్ టైప్, ఇవి యూస్ చేసుకోవాలి. సో నన్ అంటే ఏంటంటే ఇంకేం టచ్ చేయదు అనమాట. సో ఈవెన్ న్యూ కాలమ్స్ వచ్చినా కానీ కన్సిడర్ చేయదు. ఓకే, సో యాడ్ న్యూ కాలం విత్ టైప్ వైడర్ అంటే, సో ఇక్కడ ఏంటంటే 2 థింగ్స్ పర్ఫామ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఈవెన్ న్యూ కాలం వస్తే అలౌ చేస్తున్నాము, అండ్ సేమ్ వే ఏదైనా డేటా టైప్ చేంజెస్, ఎగ్జాంపుల్ మీకు మీ డేటా టైప్ ఇంటీజర్ టు లాంగ్ చేంజ్ అయింది, సో అలౌ చేస్తున్నాం. ఇంటీజర్ కన్నా లాంగ్ అనేది పెద్దది కదా, బిగ్ డేటా టైప్. లైక్ ఇంటీజర్ అనేది 32 బిట్, లాంగ్ అనేది 64 బిట్. సో వైడ్ డేటా టైప్ కన్వర్షన్ అలో చేస్తుంది. అండ్ స్ట్రింగ్ టు ఇంట్. ఓకే, స్ట్రింగ్ టు ఇంట్ అనేది ఏంటి, మళ్ళీ యువర్ నారో డౌనింగ్. ఓకే, సో మనం ఏంటంటే ఈ సినారియోలో నారో డౌన్ సినారియోలో ఫెయిల్ అవుతుంది, బట్ వైడర్ ఆపరేషన్ డేటా టైప్ కన్వర్షన్లో మీకు ఇష్యూ రాదనమాట. సో ఇవి ఇంపార్టెంట్ మోడ్స్ ఆటో లోడర్లో. ఓకే, సో యాడ్ న్యూ కాలం, రెస్క్యూ, ఫెయిల్ ఆన్ న్యూ కాలం, నన్, యాడ్ న్యూ కాలం విత్ టైప్ వైడింగ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఈస్ లైక్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో Databricks autoloader incremental processing. So this is the syntax, spark.read stream and the format is cloud file. as మనం ఇంతకుముందు చెప్పాను కదా, సో క్లౌడ్ ఫైల్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేస్తాము. ఫార్మాట్ ఎగ్జాంపుల్ మీకు JSON ఫైల్ ఉంటే JSON, లైక్ CSV ఉంటే CSV.
సో మనము ఫార్మాట్ మెన్షన్ చేస్తాము అండ్ యాజ్ వెల్ యాజ్ స్కీమా లొకేషన్. సో స్కీమా లొకేషన్ని స్టోర్ చేస్తాం అండ్ ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ పాత్ రిప్రజెంట్ చేస్తాము. మళ్ళీ రైట్ చేసేటప్పుడు చెక్ పాయింట్ లొకేషన్ ఇవ్వాలి. ఎందుకు చెక్ పాయింట్ లొకేషన్ ఇవ్వాలి అంటే, ఎందుకంటే మన డేటా రైట్ చేసేటప్పుడు ఇందాక సినారియోలో చెప్పాను కదా నేను, మీరు డేటా రైట్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది ఒక 1 అవర్ తర్వాత. సో మీరు చెక్ పాయింట్ అనేది కానీ ఇక్కడ రైట్ చేసేటప్పుడు యాడ్ చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఆల్వేస్లీగా మీరు ఆటో లోడర్ యూస్ చేసినప్పుడు చెక్ పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. చెక్ పాయింట్ లొకేషన్ యాడ్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ చెక్ పాయింట్స్లో ఏవైతే ఆల్రెడీ ప్రాసెస్ అయినావో అవి మళ్ళీ ప్రాసెస్ కావన్నమాట, ఇంక్రిమెంటల్గా అవుతాయి డేటా. ఓకే, అండ్ ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్లోకి డేటా లోడ్ చేస్తాం. either it's a append mode or always it's a append. Okay, in rare scenario you can write overwrite also. Okay, so that it depends on your scenario. Okay, and so ఇవి టోటల్గా ఏంటంటే ఆటో లోడర్ ప్రాసెస్. సో ఇన్ ఐ విల్ ప్రొవైడ్ ద ల్యాబ్ సెషన్ ఆల్సో. సో ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను విత్ ల్యాబ్ సినారియో. థ్యాంక్ యూ. బాయ్.